బ్రదర్ మీ పేరు? నవీన్. ఏం చేస్తుంటావు బ్రదర్? నేను ఫోటోగ్రాఫర్. ఏంటి ఇప్పుడు కింగ్ ఫిషరా బీర్లు అవి? అవును. ఓకే. ఎలా ఉన్నాయి ఇప్పుడు లెక్కర్ పరిస్థితి ఏంటి? గత గవర్నమెంట్లో లెక్కర్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏంటి? ఏం తేడా వచ్చిందా గతానికి ఇప్పటికి? వచ్చింది కొంచెం. ఏంటి తేడా ఏంటి? 30% పెరిగింది. అంటే ఇప్పుడు గతంలో దొరికావా ఈ బీర్లు, కింగ్ ఫిషర్ బీర్లు? దొరకలే. మరి చంద్రబాబు నాయుడు అన్నారు కదా పాత బ్రాండ్లనే తీసుకొస్తాను, నాణ్యమైన మద్యం ఇస్తా అని చెప్పారు కదా, ఓకేనా? ఇస్తున్నారా? అవును, తీసుకొచ్చాడు, ఇస్తున్నాడు. గతంలో ఎట్లా ఉండేది వైన్స్? అప్పటికి ఇప్పటికి కొంచెం అప్పుడు హెవీగా ఉండే, ఇప్పుడు నార్మల్ మంచి పర్లేదు, ఇస్తున్నారు. మధ్యవర్తి కూడా కావాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఇప్పుడు షాప్ సంబంధించి ఎక్కడైనా బెల్ట్ షాపులు ఇట్లా ఉన్నాయి, నడుస్తున్నాయా? నడుస్తున్నాయి. బెల్ట్ షాపులు ఉన్నాయా? ఎక్కడ నడుస్తున్నాయి బెల్ట్ షాపులు? ఎందుకు వేరే దగ్గర నడుస్తున్నాయి, ఇక్కడ సిటీలలో నడుస్తలేవు, బయట ఊర్లలో నడుస్తున్నాయి. ఇప్పుడు ఎంఆర్పి రేట్లకే బీర్లు కానీ మందు కానీ ఇస్తున్నారా వాళ్ళు? ఎంఆర్పి రేట్లకి. గతంలో గవర్నమెంట్ షాపుల దగ్గర, వైన్ షాపుల దగ్గర డిజిటల్ పేమెంట్స్ ఉండేవి కాదు, అంటే ఫోన్ పే కావచ్చు, ఇట్లా ఉండేది కాదు కదా. ఇప్పుడు ఫోన్ పే ఇవన్నీ పెట్టారా వీళ్ళు? పెట్టారు. ఫోన్ పే అవైలబుల్, గూగుల్ పే అవైలబుల్, జీపే అవైలబుల్. గతంలో మద్యం షాపులకి ఇప్పుడు మద్యం షాపులకి ఏమైనా తేడా గమనించారా మీరు? గమనించాను. అప్పుడు ఏమో ఓన్లీ పేమెంట్ ఉంటేనే లిక్విడ్ క్యాష్, ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే, జీపే అన్ని, అమెజాన్ పే అన్నీ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే రేటు పెరిగినా కూడా ఆల్ అవైలబుల్ ఉండేసరికి తాగుతున్నారు అందరూ. పర్లేదు, ఓకే. అన్ని బ్రాండ్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు? అన్ని బ్రాండ్స్ దొరుకుతున్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మద్యంలో క్వాలిటీ కూడా చేంజ్ అయిందని చెప్తున్నారు. గతంలో అంత క్వాలిటీ ఉండేది కాదు అంత అని చెప్తున్నారు. నిజమే? ఓకే, డిఫరెంట్ ఉంది, 100% డిఫరెంట్ ఉంది. 100% డిఫరెంట్ ఉంది. అప్పటి క్వాలిటీకి ఇప్పటి క్వాలిటీ 100% డిఫరెంట్ ఉంది. పర్లేదు, బీర్లు తాగవచ్చు. అప్పటికి ఇప్పటికి ఆ భూమి బీర్లకు ఈ బీర్లకు 100% తాగవచ్చు, పర్లేదు. ఉన్నాయా బొంబు? లేవు, అవి కనిపిస్తలేవు. బీర్లు దొరుకుతున్నాయి ఇక్కడ. కింగ్ ఫిషర్, లైట్ అన్ని, కేప్ లైట్. మేము తాగే బ్రాండ్ అయితే కేప్ లైట్. మరి గతంలో దొరికేవి కదా, అప్పుడు ఏం తాగేవారు మరి? అప్పుడు ఇక పర్లేదు, దొరికిందని బరికేది. బూమ్ బూమ్ అనే అప్పుడు. అవును. ఓకే, థ్యాంక్ యూ. పేరండి? వారంపూడి కిషోర్ కుమార్. కిషోర్ కుమార్ గారు ఏ బ్రాండ్ కొన్నారండి వైన్స్ లో? మ్యాన్సన్ హౌస్ అండి. జై బాలయ్య. జై బాలయ్య. ఏంటంటే ఎట్లా ఉంది గతం మద్యం పాలసీకి ఇప్పుడున్న మద్యం పాలసీకి ఏంటి తేడా? అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో వైన్స్ కి, చంద్రబాబు గవర్నమెంట్ లో వైన్స్ కి ఏంటి తేడా? నక్కకి నాగలోకన అంత తేడా ఉందండి. ఎందుకంటే అండి ఇక్కడికి వచ్చి పడుగావులు పడి ఆడేష్టం వచ్చిన ముందు దొంగ బ్రాండ్లు జే బ్రాండ్లు తీసుకొచ్చి మాకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అన్ని మద్యం అన్ని విధాలా మాకు నచ్చిన బ్రాండ్ దొరుకుతుంది, ఏది కావాలంటే అది దొరుకుతుంది. వచ్చి క్యూలో నుంచోవాల్సిన పని లేదు, పక్కన రావటం, తీసుకోవటం, వెళ్ళటం, తాగటం, ఇంటికి వెళ్ళటం. అంటే క్వాలిటీ పరంగా ఎలా ఉందండి మందు? నెంబర్ 1 ఉందండి. ఎట్లా ఉండేది? అది ఒక కోట తాగితే రెండో రోజు కూడా ఒళ్ళు నొప్పులు లెగిసే పరిస్థితి లేదు, ఆ విధంగా ఉండేది. క్వాలిటీ కూడా మారిందంటారు. మారింది. బ్రాండ్స్ అండి గతంలో ఇప్పుడు మనం మీకు కావాల్సిన బ్రాండ్లు ఇక్కడ దొరుకుతున్నాయండి. గతంలో దొరికేవా మరి? లేదండి, అప్పుడు ఏంటంటే భూమి ఆడ దేవసం, ఆడ ధ్యానం అవన్నీ తీసుకొచ్చారు. ఇప్పుడు మాకు కావాల్సిన ముందు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ దొరుకుతుంది. గతంలో దొరికేవి కాదు. టైమింగ్స్ అండి, వీళ్ళు షాపు ఎన్నింటికి మూసేయాలంటే అన్నింటికి మోస్తున్నారా, ఇంకా లేట్ గా మోస్తున్నారా? కరెక్ట్ గా టైం టు టైం. చంద్రబాబు గవర్నమెంట్ అనే టైం టు టైం. ఈ లోపల ఎక్స్ట్రా తీసుకున్నారా? క్వార్టర్ మీద రేట్ మీద ఎంఆర్పీ 10 రూపాయలు పెంచి తీసుకుంటున్నారు. ప్రెసెంట్ అది పెంచాలండి. ఆ 10 రూపాయల కంటే ఇంకా ఎక్కువ తీసుకోవట్లా. ఆ 10 రూపాయలు కూడా తీసుకోవడం అంటే జగన్ గారు పూడ్చిన అప్పులు తీర్చడానికి పెంచితే తప్పులేదు, మామూలుగా ధర్మం. అయితే అది జగన్ గారు చేసిన బొక్కకి ఇది 10 రూపాయలు పెంచడం అంటే ధర్మమే. అంటే ఇప్పుడు మందుబోలు కావచ్చు, మద్యం ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఓకేనా? ఇప్పుడున్న విధానాలపైన ఇంకా ఓకేనా? ఇంకేం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? దీనికంటే ఇప్పుడు కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, ఆ మద్యం క్వాలిటీ లేదని. మెరుగైన కొంచెం క్వాలిటీ ఇస్తే ప్రజలు కల్తీ మద్యం తాగి చచ్చిపోకుండా మళ్ళీ వాళ్ళకి ఫైనాన్స్ ఎక్స్గ్రే ఇవ్వకుండా సరిపోతుంది. కొంచెం క్వాలిటీ బాగుంది అనుకోండి, అంతా ఫ్రీగా ఉంటాం, జబ్బులు రాకుండా, హాస్పిటల్ ఖర్చు రాకుండా. మా అలాంటి మధ్యతరగతి వాళ్ళకి అది చాలా ఉత్తమమైన ముందు. ఏ బ్రాండ్లు దొరికేవండి అప్పుడు? భూమి, ఆడు దేవసం, ఆడు దినం, ఆడు శార్థం అవన్నీ తీసుకొచ్చి పెట్టాడు. అవన్నీ ఇప్పుడు ఆ భూములు ఎక్కడ మాకు దొరుకుతున్నాయి? నెంబర్ 1 క్వాలిటీ ముందు బ్రాండ్స్ దొరుకుతున్నాయండి. మొత్తం పాత బ్రాండ్లు, ఫస్ట్ నుంచి ఉన్న బ్రాండ్లు మొత్తం దొరుకుతున్నాయి. లేవా అప్పుడు జగన్ గవర్నమెంట్? ఏం లేవండి. అది 7 Hours, 7 Hills, జే బ్రాండ్లు అన్నీగా. ఇప్పుడు ఈ బ్రాండ్లు అప్పుడు ఆ పేర్లు అంటే మేము అప్పుడు కొనాలంటే 120 ఉందా, 200 ఉందా, 300 ఉందా అని అడగటమే తప్ప అమౌంట్ అడిగేవాళ్ళం కానీ పలానా బ్రాండ్ అని చెప్పేవాళ్ళం కాదు. మళ్ళీ ఇంకోటి అనేవారు, ఒక రోజు దొరికిన బ్రాండ్ ఇంకో రోజు ఉండేది కాదు, రోజు రోజుకి మారిపోయింది అనేవారు. నిజమేనండి? నిజమే అది. అప్పుడు కరెక్టే. ఇప్పుడు మటుకి మాకు
అన్ని విధాల ఇక్కడికి వచ్చి లైన్లో నుంచునే పని లేదు, రావటం తీసుకోవటం వెళ్ళటం తాగటం, ఫుల్ హ్యాపీ. అంటే వైన్స్ లో పరిస్థితి ఏంటి? గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఒకే మాట చెబుతా, లోగడ మీద ఇప్పుడు జనాలకు అనుకూలమైన పరిస్థితిలో ఉన్నారు. లోగడ మీద ఇప్పుడు అనుకూలమైన పరిస్థితికి ఎవరికి ఏ ముందు కావాలి దొరుకుతుంది, చక్కగా హ్యాపీ లేదు. గతంలో దొరికేది కాదండి. అదే మాకు వాళ్ళ పేరు ఎత్తితేనే వాంతి వస్తుంది, అది మట్టి గారు. అప్పుడు ఏంటి అసలు లోపం ఏంటి గతంలో, అసలు ఏం జరిగింది? ఆడమ్మ ఏ ముందు చెప్తాడు తెలియదు, ఏ ముందు ఒక రోజు ముందు ఇస్తే ఒక రోజు ఉండదు. చెత్త ముందు అంతా అమ్మేవాళ్ళు, వాంతి వచ్చే ముందు అమ్మేవాళ్ళు. ఇవాళ పద్ధతిగా అంతా బాగానే ఉంది. ఎంతకంటే ఎందుకు ఇప్పుడు చిన్నపాటి అనుకూలమైన వాళ్ళందరికీ చక్కగా ముందు దొరుకుతుంది. ఉన్నవాళ్ళు తీసుకెళ్తున్నారు, అంత అది వేరేక. బ్రాండ్లు దొరుకుతున్నాయండి, మనకు కావాల్సిన మంది మనం తాగొచ్చు. ఇప్పుడు ఉన్నవాళ్ళు అందరికి మామూలుగా ఇప్పుడు ఎవరికి ఏది కావాలో అది దొరుకుతుంది సార్. సన్నపాటి లేకపోతే ఒక మట్టికి ఏది కావాలో అది శుభ్రంగా దొరుకుతుంది. హ్యాపీ, ఇబ్బంది లేదు. గతంలో మద్యం పాలసీకి, గతంలో వైన్ షాపుల నిర్వహణకి, ఇప్పుడు వైన్ షాపులకి తేడా ఏంటంటే ఏం చెప్తారు? క్యూలో నిలబడకుండా ఫ్రీగా తీసుకొని వెళ్ళిపోవటం అంతే. అంటే ఆ చీపు ఇదివరకు వచ్చేది విపరీతమైన బ్రాండ్లు, ఆ బ్రాండ్లు ఇప్పుడు లేవు. ఆ బ్రాండ్లు లేవు. గతంలో ఏ బ్రాండ్లు ఉండేవి అసలు? ఏంటమ్మా? చాలా తెచ్చినాయండి బాబు, ఏం చదువుతాము. బోళ్ళు బొర్రాలు, ఆ బ్రాండ్ ఈ బ్రాండు. ఇవాళ ఉన్న బ్రాండ్ రేపు ఉండదు, రేపున్న బ్రాండ్ ఎల్లుండి ఉండదు. మరి ఇప్పుడు పరిస్థితి అండి, ఇట్లా బ్రాండ్లు దొరుకుతున్నాయి ఇప్పుడు మామూలు అన్ని దొరుకుతున్నాయి అంటే చీప్ ఒకటే దొరుకుతుంది. చీపు మామూలు ఇదే, మీకు అన్ని బ్రాండ్లు ఉన్నాయి, అన్ని బ్రాండ్లు వెనక్కి కూడా ఉన్నాయి. అంటే ఇంతకుముందు ఎంసీ విస్కీ ఇట్లా ఈ బ్రాండ్లు ఐబీ ఇవి ఇంతకుముందు దొరికేవి కాదని చెప్తున్నారు. అన్నీ ఉన్నాయి, ఇంతకుముందు కూడా ఉన్నాయి. అవి విస్కీ ఉంది, ఎంసీ బ్రాందీ ఉంది, అన్నీ ఉన్నాయి. కొత్తగా ఏం తీసుకురాలేదు. ఓఏబీ ఉన్నాయి. సరే, ఇతను ఏమైనా కొత్తగా తీసుకొచ్చాడా? ఏం తీసుకురాలా, పాత బ్రాండ్లు ఇస్తున్నారు. అవును పాతయే.